హాయ్ గైస్! 'మోనాలిసా' తెలుసు గదా! కుంభమేళాలో పూసలమ్ముతూ ఆమె నైట్‌కే స్టార్‌డమ్ వచ్చేసింది. బాగా ఫేమస్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఎందుకు ఫేమస్ అయిందంటే, ఆమె పూసలమ్ముతుందని ఫేమస్ అవ్వలేదు. ఆమె కళ్ళకి అట్రాక్ట్ అయ్యారనమాట. అట్రాక్ట్ అవ్వడం వల్ల ఆమె నైట్‌కే స్టార్‌డమ్ వచ్చేసి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయింది. ఆమె మూవీస్‌లో గూడా యాక్ట్ చేస్తున్నారు. ఆమె స్టార్‌డమ్‌ని డైరెక్టర్స్, సినిమా ఇండస్ట్రీ వాడుకుంటుంది. 'పుష్ప 3'లో నటించబోతున్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్‌లాగా చేసింది. అంటే హింట్ ఇచ్చిందనమాట. పోస్టర్ దగ్గర నిలబడి, ఇప్పుడు పోస్టర్ బయటున్నాను. తర్వాత నేను పోస్టర్ లోపడుంటాను. కాలచక్రం అంటే ఇదే అని ఎక్స్‌లో ఆమె పోస్ట్ చేసింది. అలాగే ఆమె 'ది డైరీ ఆఫ్ మణిపూర్' మూవీలో గూడా యాక్ట్ చేస్తుంది. ఆమె అఫీషియల్‌గా చెప్పిందనమాట. సో, ఆమె నైట్ స్టార్‌డమ్ వచ్చేసి మూవీస్‌లో గూడా యాక్ట్ చేస్తుంది. అలాగే ఆమెకి యాక్టింగ్ ట్రైనింగ్ గూడా ఇస్తున్నారంట. ఒక నైట్‌లోనే స్టార్ అవ్వడం అంటే మామూలు విషయం గాదు. రాసిపెట్టుంది ఆమెకి. కాలచక్రం అని రాసింది గదా! ఆమె ఎక్స్‌లో. సో, ఆమెకి బాగా రాసిపెట్టుంది. ఇలాగే ఇంతకుముందు గూడా నైట్ స్టార్ అయిన వాళ్ళున్నారు. 'ప్రియా వారియర్' ఉంది గదా! 'ఒరు ఆదర్ లవ్' మూవీ తీసింది. అంటే అది ఫ్లాప్ అయిందనుకోండి. అలా కన్ను కొట్టేసి ఆమె నైట్‌కే 5,000,000 ఫాలోవర్స్ తెచ్చుకుంది ఇన్‌స్టాగ్రామ్‌లో. అలాగే 'ఆలియా భట్' గారు గూడా. 'ఆలియా భట్' గారు గూడా నైటే స్టార్ అయిపోయారామె. ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయి కెరీర్ నిలబెట్టుకుందంటే 'ఆలియా భట్' గారు ఒక్కరే. ఇంకెవరు అయితే నిలబెట్టుకోలేదు. సో, మరి 'మోనాలిసా' గారు గూడా ఆమె కెరీర్‌ని నిలబెట్టుకుంటారో అని చూడాలి. బట్ ఆమెకి హీరోయిన్ రోల్స్ అయితే కాదు. జస్ట్ పాత్రలిస్తున్నారు. ఎందుకంటే హీరోయిన్ తగ్గ ఫేస్ అయితే కాదు. కళ్ళైతే అట్రాక్టివ్. అంతేగాని హీరోయిన్ దగ్గ అయితే కాదు. అండ్ హీరోయిన్‌గా కూడా తీసుకోవట్లేదు. 'ది డైరీ ఆఫ్ మనీపూర్‌లో' మాత్రం ఆయన మెయిన్ లీడ్‌గా ఆమె అయితే యాక్ట్ చేయబోతుంది. సో, ఆమెకి ముంబైలో కూడా ట్రైనింగ్ గూడా ఇస్తున్నారు యాక్టింగ్‌కి. సో, నైటే స్టార్ అయిపోయి ఆమె దిశ అయితే మారిపోయింది. వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ అనమాట. పూసలమ్ముకుంటూ కుంభమేళాలో కనపడింది. దాన్ని సోషల్ మీడియాలో ఒకళ్ళు పెట్టారు. అది బాగా ఫేమస్ అయిపోయింది ఆమె. అంటే ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల బాగా ఫేమస్ అయిపోయింది. మెయిన్‌గా కళ్ళకి అట్రాక్ట్ అయిపోయారు అందరూ. సో, అలా ఆమె స్టార్‌డమ్ అయితే వచ్చింది. ఆమె ఇంకా స్టార్‌గా ఎదిగితే హీరోయిన్‌గా కూడా ఛాన్స్ ఇస్తారేమో! ఏమో ఎవరికి తెలుసు? ఎవరి లైఫ్ ఎలా మారుతుందో? ఆమె లైఫ్ అయితే ఇప్పుడు మారిపోయింది. సో, ఫ్యూచర్‌లో ఆమెకి హీరోయిన్ ఛాన్స్ కూడా ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అంటే మన తెలుగులో తీసుకోకపోవచ్చు. సో, హిందీ వాళ్ళు గాని, అటు మరాఠీ సైడు వాళ్ళైతే తీసుకోవచ్చు ఆమె హీరోయిన్‌గా మాత్రం. మన సైడ్ కొంచెం తక్కువ. మన సైడ్ కొంచెం గ్లామర్‌లు ఎక్కువ గదా! మనకి గ్లామర్ ఎక్కువ కావాలి మన సైడ్. బట్ మన తెలుగులో 'పుష్ప 3'లో నటించబోతుంది. ఆమె మాత్రం అంటే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ లేదు గానీ, ఆమె ఒక హింట్ అయితే ఇచ్చిందనమాట. 'పుష్ప' పోస్టర్ బయట నిలబడి, ఇప్పుడు పోస్టర్ బయటున్నా, రేపు పోస్టర్ లోపడుంటా. కాలచక్రం అంటే ఇదే. త్వరలో ముంబైలో కలుద్దాం అని ఎక్స్‌లో ఆమె పోస్ట్ చేసింది. అంటే దాని అర్థం ఏంటి? ఆమె 'పుష్ప 3'లో యాక్ట్ చేయబోతున్నట్టు ఆమె చెప్పింది. బట్ ఉందో లేదో టీమ్ అయితే అఫీషియల్‌గా అయితే అనౌన్స్ చేయలేదు. సుకుమార్ గారు మరి ఆమె స్టార్‌డమ్‌ని వాడుకుంటున్నట్టున్నారు. అందరూ వాడుకుంటారు. ఇప్పుడు 'ది డైరీ ఆఫ్ మణిపూర్' ఉంది. ఆమెను మెయిన్ రోల్‌గానే పెట్టారు దాంట్లో. ఆమెకి ట్రైనింగ్ ఇస్తూ, యాక్టింగ్ ట్రైనింగ్ ఇస్తూ ఆ మూవీలో మెయిన్ రోల్ అనమాట. సో, డైరెక్టర్ గూడా వెళ్లి ఆమెకి అడ్వాన్స్ గూడా ఇచ్చారు. ఆ వీడియో గూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అండ్ ఇంకా ఆమె ఎక్కువ వేరే వేరే ప్రాజెక్ట్‌లయితే యాక్ట్ చేయబోతుందంట. సో, ఆమె ట్రైనింగ్ ఎప్పుడైతే పూర్తవుతదో, సో, ఆమెకి చాలా ఆఫర్స్ ఒస్తున్నాయి. ఆ ఆఫర్స్‌ని మొత్తం ఆమె యాక్సెప్ట్ చేస్తుంది. డబ్బిస్తున్నారు గదా! యాక్సెప్ట్ చేస్తారు. సో, ఆమె స్టార్‌డమ్ అయితే అలా పెరిగిపోయింది. సో, 'ప్రియా వారియర్' ఉంది. ఆమెకి నైటే 5,000,000 ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ వచ్చారు గానీ, ఆమె స్టార్‌డమ్ నిలబెట్టుకోలేదు. అంటే ఆమె తీసిన మూవీస్ అన్నీ ఫ్లాప్ అయినాయనమాట. 'గురు ఆదర్ లవ్' అయితే చాలామంది ఎక్స్‌పెక్ట్ జేశారు. అది 5 భాషల్లో రిలీజ్ చేశారనమాట. ఆమె కన్ను కొట్టే ఒక్క సీను బాగా ఫేమస్ అయిపోయి 5 భాషల్లో రిలీజ్ చేశారు. మన తెలుగులో గూడా వచ్చింది. బట్ అది ఫ్లాప్ అయిపోయింది. సినిమా గూడా బాగోదు. సో, ఆ కన్ను కొట్టే సీన్ కోసం 5 భాషల్లో రిలీజ్ చేశారు. మంచి క్యాష్ చేసుకున్నారు డబ్బు. బట్ ఆమె స్టార్‌డమ్ అయితే నిలబెట్టుకోలేదు. స్టార్‌డమ్ నిలబెట్టుకుందంటే 'ఆలియా భట్' గారు ఒక్కరే. ఇంగ ఎవరు అయితే ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయి దాన్ని నిలబెట్టుకున్నోళ్ళైతే ఎవరు లేరు. సో, మరి ఈమె నిలబెట్టుకుందా? లేదా? చూడాలి మరి. చూద్దాం. ఆమె మూవీస్ రిలీజ్ అయిన తర్వాత ఆమె యాక్టింగ్ ఎలా ఉంటదో, ఆమె గ్లామర్ ఎలా ఉంటదో, మూవీస్‌లో ఎలా చూపిస్తారో చూద్దాం. సో, ఆమెకైతే కంగ్రాట్స్ చెప్దాం.